2024 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో టీడీపీ జెండా ఎగురవేయటమే తన లక్ష్యమన్నారు టీడీపీ సీనియర్ నేత జ్యోతిరావు నెహ్రూ. జగ్గంపేటలో వైసీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరిన సందర్భంగా జ్యోతిరావు నెహ్రూ మాట్లాడారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు, వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహంపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. వారిద్దరూ తనకు పోటీ కాదన్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం ఎమ్మెల్యే డబ్బు సంచులతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు జ్యోతిరావు నెహ్రూ. సరే అవకాశం ప్రజలు ఇచ్చారు, నీకు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. నిలబెట్టుకోవడానికి హ్యాపీగా ప్రస్తుతానికి పక్కన ఉంది. ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మేము ఎలాగైతే జనంలో పడి తిరిగాము, వాడినా నెగ్గిన చేసిన అలా తిరిగి నిలబెట్టుకుని పరివర్తన చెంది మళ్ళీ వయసు ఉందని రాజకీయాల్లో తప్పలేదు. అంతేగాని ఈ సంచుడు దులుపుడు రాజకీయాలు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో పనిజరగవు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా చేసిన తోట నరసింహం జగ్గంపేట నియోజకవర్గానికి చేసిందేం లేదని ఆరోపించారు జ్యోతిరావు నెహ్రూ. 10 సంవత్సరాలు ఎక్కడికి పోయాడండి? నేను జగ్గంపేట ప్రజలిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని 2 సార్లు శాసనసభ్యుడై ఈ నియోజకవర్గానికి ఏం సాధించాడని చెప్పాలని చాలు. ప్రజలకి పనికొచ్చేటటువంటి సామూహిక కార్యక్రమం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చాడా? లేదు ఒక రోడ్డు వైడనింగ్ తెచ్చాడా?